పవన్ కళ్యాణ్ గారేమి నిజాయితీపరుడు కాదు, నీతివంతమైన రాజకీయ నాయకుడు ఏం కాదు అని ప్రజల్లోకి ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సో ఇన్నాళ్ల తర్వాత తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రెస్పాండ్ అయ్యారు. ఓ టీవీ ఛానల్ ఆయన మాట్లాడుతూ అసలు వాస్తవాలేంటో బయట పెట్టారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతాది 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, ఎఫ్టీఎల్ బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇది ఎఫ్టీఎల్ పరిధిలో 3-4 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ వీటిని శిఖం పట్టా భూమి అంటారు ఒకటి, శిఖం పట్టా సర్కారీ భూమి అంటారు రెండోది. శిఖం పట్టా భూమి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ భూ యజమానులు వ్యవసాయం చేసుకోవచ్చు. అది ప్రభుత్వ భూమి కాదు. ఎవరైతే ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకే భూ యాజమాన్య హక్కులు ఉంటాయి తప్పించి ప్రభుత్వానికి ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వ్యవసాయం మాత్రమే చేస్తూ ఉన్నారు.